హలో వ్యూవర్స్, ఐఎమ్ స్వాతి హియర్. సో ఈ రోజు నేను చిక్మంగళూరులో ఉంటాను. చిక్మంగళూరు వచ్చి కర్ణాటకలో ఉంది. ఇది ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఈ రోజు ఇది డిస్ట్రిక్ట్ ఫీల్డ్ లో ఉన్నాను నేను. రిపబ్లిక్ డే నుంచి 3 రోజులు ఈడ ఫ్లవర్ షో జరుగుతా ఉంది. సో అందుకనే వచ్చిన్నాను. సో ఫ్లవర్ షో కాకుండా ఇంకా ఏమో ఎగ్జిబిషన్స్ చాలా ఏమేమో పెట్టిండారంట లోపల. నేను ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలి. మీరు చూసారంటే చాలా స్కూల్ పిల్లలంతా వచ్చిండారు, బాగా ఎంజాయ్ చేస్తా ఉంటారు. సో మనము వెళ్ళి చూస్తాం ఏమేమి ఉందని. మనం ఎంటర్ అయ్యిందే కన్నడలో నమ్మ చిక్కమగళూరు అంటే మన చిక్కమగళూరు అని బ్యూటిఫుల్ గా పూల్లో డెకరేట్ చేసిండారు. ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్, బట్టలు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ అని చాలా స్టాల్స్ ఉన్నింది. డాక్టర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా పూల్లోనే చేసిండారు. చిలుకలకి పచ్చిమిరకాయలు అంటే చాలా ఇష్టం అని పచ్చిమిరకాయల్లోనే చిలుకని చేసిండారు. ఎంత అందంగా ఉంది చూడండి. బుద్ధ మహాన్ భావుడిని ఆ పూల్ మధ్యంలో కూర్చోపెట్టి ఎంత అందంగా చూపించిండారు. ఇదే ఎంట్రీ అయిందే. ఇది చాలా అందంగా ఎంత బాగా చేసిండారు, అట్రాక్టివ్ గా. ఈ ఫ్లవర్ షోకి 8,000 విధాల పూలు అంటే 8,000 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టినారు. ఈడ గవర్నమెంట్ స్కూల్ లాగా డెకరేట్ చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమని చూపించిండారు. ఈడ బొమ్మల్లో కూడా మధ్యంలో ఉండేది టీచర్స్, చుట్టూ ఉండేది వాళ్ళ స్టూడెంట్స్ లాగా. సో ఆ టీచర్ వల్ల ఆ స్టూడెంట్స్ ఎంత మంచి పొజిషన్స్ కి వెళ్లారు ఎడ్యుకేషన్ తీసుకొని అని చూపించిండారు. ఒకరు పోలీస్, ఒకరు డాక్టర్, ఒకరు కలెక్టర్ అని. 2025 వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్ లో మన ఇండియా గెలిచిన వల్ల దాన్ని కూడా ఈడ పెట్టిండారనమాట షోగా. ఎంత గర్వంగా ఉంది. ఆ వరల్డ్ కప్ వాళ్ళు గెలిచిన కప్పును వచ్చి డెకరేటివ్ గా పూల్లోనే చేసి చూపించిండారు. ఎంత బాగుంది చూడండి. అమ్మవారు ఒక్కరే రాళ్ళలో చేసిండేది, ఇంకా అమ్మవారు చుట్టూ ఉండేది అంత పూల్లోనే చేసిండారు. ఎంత అందంగా డెకరేట్ చేసిండారు చూడండి అమ్మవారిని. లేత కొబ్బరి చెట్టాకుల్లో పక్షీలు, పీట, అందమైన బొమ్మ అంతా చేసిండారు. అది చూడ్డానికి మన ఇండియన్ బార్బీ డాల్ లాగుంది. ఇప్పుడు నా వెనకాల చూసారంటే అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈడ చూసారంటే ఇప్పుడు తబలా అండ్ ఈడ పియానో ఉంది. అండ్ వెనకాల చూసారంటే మంది వీణా ఉంది. అండ్ ఈ పక్క చూసారంటే గిటార్ అని అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఒట్టి పూల్లోనే డెకరేట్ చేసిండారు. ఇది భలే చేసిండారు. చూసారంటే గణపతిని వచ్చి వాటర్ మెలన్, పపాయ అంతా యూజ్ చేసి, పూలు ఇవంతా యూజ్ చేసి ఫుల్ గణపతినే సెట్ చేసిండారు. పక్కలో కోతులు కూడా, అది మామిడికాయ నింపొండి అంతా పెట్టి మా కోతులు చేసిండారు. అండ్ ఈడ చూసారంటే వాటర్ మెలన్స్ అన్ని. వాటర్ మెలన్స్ లో ఫేమస్ స్టార్స్ అన్నమాట, కర్ణాటక సూపర్ స్టార్స్, తర్వాత ఫేమస్ విఐపీస్ అంతా చెక్కి పెట్టిండారు. చాలా అందంగా చేసిండారు.
అండ్ ఈడ చూసారంటే ఈ డైనోసరస్ బొమ్మ వచ్చి కాకరకాయలో చేసిండారు. తర్వాత ఈ పక్క బర్డ్స్ చూసారంటే నూనె వంకాయలో చేసిండారు. అంత కాయలు పూల్లోనే చేసిండారు, వేరే ఏమీ యూజ్ చేయలేదు. ఎంత అందంగా చేసిండారు చూడండి. ఇదంతా ఒక ఆర్ట్, ఇది అందువల్ల చైన్ కాదు, బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసిండారు. ఒక రైతుడు ఒక పంట పండి దాని మీదనే డిపెండ్ అయ్యే బదులు ఆల్టర్నేటివ్ గా ఇంకా ఏమేం చెయ్యొచ్చు హోల్ ఇయర్ లాభం చూడ్డానికి అని ఈడ చూపించిండారు. ఒక చిన్న బాయో పాండో ఏమైనా కట్టుకుంటే దాంట్లో నీళ్లు సేవ్ చేసి పెట్టుకొని స్ప్రింక్లర్ యూస్ చేసి ఎప్పుడు కావాలన్నా అప్పుడు చెట్లకంతా స్ప్రింకిల్ చేయొచ్చు. అదే పాండ్ లో మంచినీటి చేపలు వేసుకుంటే ఆ చేపలు కూడా మనం ఫ్యూచర్ లో అమ్మొచ్చు. ఈ ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ పప్పు, ధనియాలు, శనగలు పండి అవిటిని అమ్మొచ్చు. లేదో మిషన్ ఉంటే పిండి కొట్టి కూడా అమ్మొచ్చు. తేనెటీగని పెంచుకుంటే అవిటి వల్ల పాలినేషన్ జరుగుతుంది, తర్వాత తేనె కూడా తీసి అమ్మొచ్చు. ఆవులు పెట్టుకుంటే డైలీ పాలిస్తుంది, అది కూడా మంచి వ్యాపారమే. ఇదంతా ఈ హార్టికల్చర్ లో చూపించిండారు. ఈడ నిజమైన పట్టు పురుగులు, అవి గుడ్లు అండ్ కంప్లీట్ లైఫ్ స్టేజ్ చూపించిండారు. ఆ గుడ్ల నుంచి ఎట్లా చిన్న చిన్న పురుగులు వస్తాయి, అవి పెద్దదైనాక మనం ఏం చేస్తాం అవిటితో అని అన్ని చూపించిండారు. మీకు ఆ పట్టు పురుగులు దీని పెంకులు చూపించాను కదా, అవిట్లో చేసిండే ఈ మాల ఇవంతా చూడండి ఎంత బాగా చేసిండారని. ఇదంతా దానికి జస్ట్ కలర్ చేసిండారు, ఆ డిజైన్ లో కట్ చేసి దాన్ని కలర్ చేసిండారు. ఇది చూడండి. అండ్ ఈడ కూడా ఈ గణపతి బొమ్మ ఫుల్ గా పట్టు పురుగులు పెంకుల్లోనే చేసిండేది. చాలా అందంగా చేసిండారు. మీకు ఇంకా దగ్గర నుంచి బాగా చూపిస్తాను అన్ని. అండ్ ఈడ కూడా ఇవంతాను ఆ పట్టు పురుగులు పెంకుల్లోనే చేసిండారు, వేరే ఏమీ కాదు అవి. ఈడ చూడండి, ఇదంతా ఆ డిజైన్ కి కట్ చేసుకొని ఆ పెంకుల్ని దాన్ని ఇట్లా కలర్ చేసి పెట్టిండారనమాట. ఇది చూడండి, ఇవంతా ఈ మాలలు కూడా ఎంత అందంగా చేసిండారు చూడండి. చాలా బాగున్నాయి కదా. అండ్ ఇవి కూడా
ಇವೆಲ್ಲ ಕಕುನ್ಸ್ ಅಲ್ವಾ? ತಕೊಂಡ್ ಸೈಡ್ ಎಲ್ಲ ಡಿಫ್ರೆಂಟ್ ಶೇಪ್ ಕಟ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಡ್ರೈಯಿಂಗ್ ಮಾಡಿ ಇದು ఈడ ఒక్కొక్క కాయగూర పక్కలను ఒక స్కానర్ పెట్టిండారు. దాన్ని స్కాన్ చేస్తే ఆ కాయ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వస్తది. అది ఏ వెదర్ కండిషన్స్ లో పెరుగుతాయి, దానివల్ల ఎంత మంచిది మన శరీరానికి, ఏమేం విటమిన్స్ మినరల్స్ అంతా ఉంది అని, ఏమేం రోగాలు వెళ్తాయని అన్ని డీటెయిల్స్ ఉంటది. మీరు కూడా ఈ వీడియోని ఈడే పాజ్ చేసి ఒకసారి ఏదైనా ఒక స్కాన్ చేసి చూడొచ్చు, మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతది. ఈడ ఈవెన్ చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ కూడా అమ్ముతా ఉన్నారు. డైలీ వేర్ శారీస్ నుంచి పట్టి సిల్క్ శారీస్ వరకు అన్ని కలర్స్ లో, అన్ని వెరైటీస్ లో, అఫోర్డబుల్ ప్రైస్ లో బాగా అమ్ముతా ఉన్నారు. మనం ఏడ బయట వెళ్ళినా ఫుడ్ స్టాల్స్ ఉంటేనే ఆ ప్లేసే కంప్లీట్ అనిపించేది. అలాగే ఈడ ఫ్లవర్ షోలో కూడా చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నింది. హోమ్ మేడ్ ఫుడ్స్ నుంచి పట్టి బజ్జీలు, పానీపూరి ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, కాఫీ, టీ, జ్యూసెస్, ఫ్రూట్ సాలెడ్స్ అని అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నింది. వీటిని ప్రూనింగ్ సా అంటారు. వాళ్ళు కన్నడలో ఏమన్నారంటే, దీనికి గట్టిగా ఉన్న దాతులతో అవి గట్టిగా ఉన్న బ్రాంచెస్ని సులభంగా కట్ చేయడానికి సహాయపడతాయని చెప్పారు. ఇదే ఫ్లవర్ షోలో డాగ్ షో కూడా జరిగింది. చాలా విధమైన కుక్కలు, పక్షులు, ఆవులు, మేకలు, పందులని చాలా విధమైన జంతువులంతా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగాను ఉండింది. అవంతా నెక్స్ట్ వీడియోలో మీకోసం. ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా పెట్టండి. మళ్ళీ మిమ్మల్ని త్వరలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రమ్ స్వాతి కిరణ్.